నమస్కారం వెల్కమ్ టు BNN న్యూస్. చెరువుతోని ప్రాంతం బాగుండాలని వర్షం వచ్చినా కూడా నీళ్ళు నిలబెట్టుకోవడానికి గొలుసుకట్టు చెరువులు మన బాలాపూర్ మండలంలో దాదాపుగా చెరువులు కుంటలు 45-42 చెరువులు కుంటలు ఉంటాయి. చాలా వరకు కొన్ని పోయినా కూడా మిగతా ఉన్న కొన్నైనా కాపాడడానికి గతంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఇప్పుడున్న వాళ్ళు కానీ కొంత ప్రయత్నం చేస్తున్నారు. అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే సర్పంచ్ ఉన్నప్పుడు మొదలుపెట్టి ఇప్పటి వరకు 92లో ఇంకొన్ని బండి అంతా పోయడం వల్ల ఉన్న బండ్లు బ్యూటిఫికేషన్ చేయాలని ఆలోచనతో ఇక్కడ కాలనీలు వచ్చినాయి కాబట్టి కాలనీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండేటట్టు మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయాలంటే డ్రైన్ దీంట్లో పోకుండా వీటిని డెవలప్ చేయాలనే ప్రయత్నాల్లో భాగంగా చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ కూడా దాదాపు ₹1,00,00,000 గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా ₹1,00,00,000 దీనికి హెచ్ఎండి నిధుల నుండి ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే కాలనీ వాళ్ళకి ప్రాంతం వాళ్ళకి ఇది కావాలని అడిగినప్పుడు ముఖ్యమంత్రిగా వారు ఏదున్నా కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయడంతో పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి చాలామందికి రిలీఫ్ కలిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న మేము ఖమ్మం పోయినాం. నిజంగా అక్కడ ఉన్న వాళ్ళ బాధలు చూస్తే వర్ణనాతీతం. అక్కడ పోయిన మరుక్షణం నాకు మీర్పేట జిల్లాలు కూడా బడంపేటే గుర్తుకొచ్చింది. ఎందుకంటే 3 సంవత్సరాల కిందట సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ ఉన్న కాలనీ వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి. వర్షం వస్తుందంటే భయపడ్డ సందర్భం గతంలో చూస్తున్నాను నేను. సో ఆ రోజు వచ్చిన ప్రమాదాన్ని పసిగట్టి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని కాలనీలలో హైదరాబాద్లో ఉన్న ప్రతి దగ్గర కూడా SNDP నాలాలు అనేది ప్లాన్ చేయడం జరిగింది. దానితో ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న అందరి కాలనీలలో కూడా ఎంత పెద్ద వర్షం పడ్డా కూడా ధైర్యంగా ఉండేటట్టు అనేది ఈరోజు జరిగిన సందర్భంలో నిజంగా భవిష్యత్తులో ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు గౌరవ కేటీఆర్ గారు తీసుకున్న నిర్ణయం హైదరాబాద్ వాసులందరూ కూడా ఫలితాన్ని ఈరోజు చూస్తూ ఉన్నారు. ఎక్కడ వర్షం పడ్డా కూడా ఇబ్బంది లేకుండా ఈరోజు ప్రశాంతంగా ఉండగలిగిన సందర్భం అంటే ఖచ్చితంగా కేటీఆర్ గారి ఆలోచన కేసీఆర్ గారి సపోర్ట్తో తీసుకున్న ఈ సందర్భంలో మన దగ్గర కూడా SNDP నాలలో ఒక సైడు డ్రైన్ వాటర్ ఇంట్లో పోకుండా ఆ రోజు ట్రంక్ లైన్ వేసుకున్నాం. ట్రంక్ లైన్ వేసుకోవడంతో డ్రైన్ వాటర్ ఇంట్లో పోకుండా సేవ్ చేసుకోగలుగుతున్నాం. ఉదయమే కమిషనర్ గారితో మాట్లాడుతూ చెప్తున్నాం. మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్స్ కూడా కొంతమంది ఉంటే వచ్చిన వాటర్ని వచ్చినట్టు పోకుండా చెరువు నిండా ఉండేటట్టు చేయాలంటే అక్కడ కొంచెం క్లోజ్ చేసుకునేటట్టుంటే బాగుంటుంది. అవసరం వచ్చినప్పుడు లిఫ్ట్ చేసి అవసరం లేనప్పుడు చెరువులో నీళ్ళు ఉండేటట్టు, లేదంటే వర్షం పడగానే చెరువులో నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి, మళ్ళీ 1 మంత్లో చెరువులు ఎండిపోతూ ఉన్నాయి. దాని అందమే పోతుంది. కాబట్టి చెరువు నిండుగా నీళ్ళు ఉండాలంటే అట్లా ఒక షెటర్ లాగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందని చెప్పాను. దాన్ని కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకొని ఉన్న కొన్ని నీళ్ళనైనా నిలబెట్టుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అందరికీ ఇక్కడ ఉన్న కాలనీ వాసులు అందరూ వచ్చినారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే భవిష్యత్తులో ఇది కాలనీలకి చుట్టుపక్కల ఉన్న కాలనీ వాళ్ళ ప్రాపర్టీ, ఖచ్చితంగా దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మా కాలనీ వాసులు, పెద్ద మనుషులందరూ ఉన్నారు, సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. వారందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఏర్పాటు అయితే చేస్తాము, కానీ మీది కూడా ఒక కన్నేసి పెడితే డెఫినెట్గా ఇంకా ఈ కట్టంతా కూడా నీట్గా ఉండడానికి అవకాశం ఏర్పడుతుందని ఒకసారి విజ్ఞప్తి చేస్తూ మా మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్స్ అందరికీ కూడా సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది చేయగలుగుతున్నామంటే స్థానికంగా ప్రజాప్రతినిధులందరూ కోఆపరేషన్, కాలనీ వాసుల కోఆపరేషన్ ఉంది కాబట్టి చేయగలుగుతున్నాం. దీని భవిష్యత్తులో అలాగే కాపాడుకొని ఇంకా దీనికి ఎక్కువ మెరుగుదిద్దుకోవాల్సిన బాధ్యత కూడా మా కాలనీ వాసులు, మా లోకల్ ప్రజాప్రతినిధులు నేను ఆ విధంగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేస్తామని అందరికీ